మీ అందరికీ అంటే ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళకు ముఖ్యంగా అట్లానే వీక్షకులకు ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను పొద్దున్న నుంచి 2-3 సార్లు చెప్పాను, దసరా చాలా బ్రహ్మాండమైన ఔన్నత్యమైన ప్రత్యేకమైన పండగ. ఈ పండగని 10 రోజులు చేస్తారు. 9 దేవతల్ని ఆరాధిస్తారు. దుర్గాదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, బాల త్రిపుర సుందరీదేవి, లలిత త్రిపుర సుందరీదేవి, మహాసరస్వతి, మహాకాళి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఇట్లా 9 దేవతల్ని కొలుస్తారు. అందుకంటే 9 రకాల శక్తులు మనకు రావాలని ప్రార్థిస్తుంటారు. అందుకంటే మించి స్త్రీ శక్తిని కొలుస్తారు. ఇది ఈ ఈ భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్ప చాలా ఔన్నత్యం. సో కాబట్టి ఈ 9 దేవతలు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని అన్నిటినీ ఇచ్చి మీ పరీక్షల్లో కానీ లేక ప్లేస్మెంట్స్లో కానీ అన్నిట్లోనూ హాయిగా ఉండేట్లు, సంతోషంగా ఉండేట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. అంతకంటే మించి ఈ ఈ పండగని విజయదశమి కూడా అంటారు. ఎందుకంటారు అంటే దుర్గాదేవి మహిషాసుర మర్దిని చంపిన నక్షత్రం. అందుకని దుర్గాదేవి విజయం సాధించిన సమయం. అట్లానే త్రేతాయుగంలో రాముడు రావణ్ణి చంపిన నక్షత్రం కూడా ఇదే. అట్లానే పాండవులు గెలిచిన నక్షత్రం కూడా ఇదే. అందుకని అన్ని విజయాలు కాబట్టి విజయదశమి అని పిలుస్తారు ఈ పండుగని కూడా. మీకు కూడా అన్ని విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. దీనికి అనుగుణంగానే మన సంస్థలన్నీ ఇక్కడ కానీ, గుంటూరులో కానీ, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ అన్ని సంస్థలు దసరా రోజే ప్రారంభించబడ్డాయి ఈ 40 సంవత్సరాల నుంచి కూడా. సో అందుకని విజయం అమ్మవారి దయ వలన విజయం చేకూరిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అయితే మీరు ఈ ప్రోగ్రామ్ అన్ని చాలా ప్రిపేర్ అయ్యి చాలా బాగానే చేశారు. ఇంకా కొద్దిగా వెరైటీగా చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మీరు పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత చేస్తున్నారు. మొత్తం దాదాపు 90%, 95% పిల్లలు వెళ్ళిపోయారు. అది దానివల్ల మీరు చాలా కష్టపడి దానికి ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదో పర్ఫామ్ చేద్దాము, ఆ స్కిల్స్ చూద్దాము, మీ ఆర్ట్ చూపిద్దాము అని ఎఫర్ట్ పెట్టుంటారు. కానీ అందరూ వెళ్ళిపోయారు, మధ్యాహ్నానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఓన్లీ 5%, 4% ఉన్నారు. మీరు అనుకున్నది బాగా నెరవేరినట్టు కాదు. రెండవది ఇంక్లూజివ్నెస్ కూడా ఉండాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసేటప్పుడు 100 మందో 50 మందో కాకుండా చాలా మందిని ఇంక్లూడ్ చేయాలి. ఐ డోంట్ నో ఎంతమంది వేరే స్టేట్ వాళ్ళు దీంట్లో ఉన్నారో. బీహారు, నేపాల్ అట్లా వేరే స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా వేరే కంట్రీ వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. లేకపోతే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇంకా బాగుండేది. ఏ ప్రోగ్రామ్ అయినా బాగా అవ్వాలి, మంచిగా అవ్వాలంటే ఇంక్లూజివ్నెస్ ఉండాలి. అందరినీ కలుపుకెళ్ళే ఇది ఉండాలి. మీరు మామూలు ప్రాజెక్ట్స్ అయినా అంతే, ఆ లైఫ్ కూడా అంతే, సక్సెస్ అయినా అంతే. అందరినీ కలుపుకెళ్ళే గుణము, అలవాటు అవ్వాలి. సో ఆ రెండు ఉంటే ఇంకా బాగుండేది. ఎనీవే, మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు. మా శుభాకాంక్షలు మీ తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మరోసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. అట్లానే బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా గొప్పగా చేస్తారు. ఇక్కడ దసరా కంటే బాగా చేస్తారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యి, అంతా ప్రజాప్రతినిధులు ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. ఆ బతుకమ్మని అంత గౌరవంగా, గొప్పగా, శక్తిగా పూజిస్తారు. తెలంగాణ పిల్లలు అదంతా ఉంటే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా. దాండియా మన ప్రాంతంలో లేదు, గుజరాత్లో ఉంటుందన్నారు. కానీ మీరు అది తీసుకొచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషం. మరోసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.